ప్రకాష్ గారు బ్యాకప్ చేసుకుంటాం మళ్ళీ లేట్గా శాంపిల్స్ మళ్ళీ లేట్ అవుతుంది తర్వాత మీ దగ్గర మధ్యాహ్నం ఈరోజు మురళీనగర్ వాటర్ క్లబ్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్లోనే ఒక ఆహ్లాదమైన కంపెనీ అంటే మా మురళీనగర్ వాటర్ క్లబ్ అండి. ఆ విధంగా ఎవ్రీ మంత్ మేము ప్రతి 4th వీక్ లాస్ట్ సండే మేము ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ఆ విధంగా ఈ 2వ నెల 20వ తేదీ 2వ నెల 2025 ఈ ఫంక్షన్లో ఈ 2వ నెల మాకు ఈరోజు కేర్ హాస్పిటల్ మరియు ఎక్స్జీటీ క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మా వర్కర్స్లో బాధ్వర్యంలో ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. దీనికి డాక్టర్ గారు మరియు మన ఉదయం వచ్చి మన విజయ్ ఆదిత్య గారు ఎలాగా డాక్టర్ గారు అందరూ వచ్చి వాళ్ళ సందేశాలు ఇస్తూ వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తెలియబడుతూ మరో డాక్టర్ గారు అయినటువంటి మన రాజశేఖర్ గారు కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వచ్చి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పర్యవేక్షిస్తూ వెళ్ళారు. వాళ్ళతో పాటు వాళ్ళ స్టాఫ్ అని నిజంగా వారికి డాక్టర్ గారితో పాటు స్టాఫ్ ఒక్క తరగా చెప్పుకుంటాం. ఎందుకంటే స్టాఫ్ లేని ఎన్ని మంది ఉన్నాయి కుటుంబంలో అలాంటి నడుస్తూ వాళ్ళు కూడా స్టాఫ్ చక్కగా వచ్చి మన సురేష్ గారు మరియు మౌలిక చీనా తులసి శ్రీనివాస్ అలాగే ఆ స్టాఫ్ అందరూ వాళ్ళు చక్కగా వాళ్ళు విధులను చక్కగా నిర్వహించి కోఆపరేషన్ చేశారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎంత భారీ మెగా ఉచిత వైద్య శిబిరం జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. దగ్గర ఒక 150 మంది దాటి వచ్చారండి. ఈరోజు చాలా కార్యక్రమాలకు వెళ్ళి ఉన్నా కూడా ఎంత చక్కగా ఎంత స్పందన రావడం నిజంగా గ్రేట్. ఈ కార్యక్రమం జరిగిందంటే అధ్యక్షులుగా నాతో పాటు మా కార్యవర్గం అండి వారందరూ ప్రతి వరువు నుండి సహకరించి మా కార్యదర్శి చల్లని ప్రసాద్ గారు, మా ఉపాధ్యక్షురాలు గారు విజయలక్ష్మి గారు, మా బోర్డు మెంబర్ మా రామకృష్ణ గారు మరియు మా జాయింట్ సెక్రటరీ నానిపాది ప్రకాష్ గారు, అదర్ క్లబ్ నుంచి కూడా విచ్చేశారు. శ్రీనివాసరాజు గారు, వంశీ గారు, అలాగే మా మరొక బోర్డు డైరెక్టర్ మా గిరిధర్ గారు, అలాగే మా గాలివాకర్ ఇంకా బోర్డు సబ్ చాలామంది బోర్డు సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాల్సిన టైంలో వెళ్ళారు. వీళ్ళందరూ కమిటీ సహకారంతో ఎంత చక్కగా చేసుకున్నామండి. ఈ కార్యక్రమానికి మేము మా క్లబ్ ఆనవాయితీ ప్రకారంగా ఒక దాతగాని చిరు సత్కారం చేసుకుంటూ కార్యక్రమం ముగిస్తాము. అలాగే ఆ స్టాఫ్ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ సత్కారంతో మా డాక్టర్ గారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. Thank you.